విక్రమార్కుడు మాదిరిగా ఆ యొక్క అందరం ఎక్కాలా, ఆ యొక్క కార్యదర్శిగా పోవాలా, రాష్ట్ర కార్యదర్శిగా ఉండాలా, ఎన్నో ఉద్యమాలకు స్ఫూర్తి కలిగించాలా, ఎన్నో ఉద్యమాలు చేయాలా, ఈ రాష్ట్రం యొక్క బాగోగుల కోసము పోరాటం చేయాలనే ఉద్దేశంతో అంకిత భావంతో వెనుకంజ వేయకుండా ముందుకు సాగినటువంటి కడప జిల్లా ఈశ్వరయ్య గారిని ఆయన యొక్క పట్టుదలతో ఇవాళ రాష్ట్ర కార్యదర్శిగా మన ముందుకు వచ్చాడు, మన ముందుకు పెట్టా ఈశ్వరయ్య గారు అని చెప్పేసి నేను సౌగర్వంగా చెప్పుకుంటున్నాం. అదేవిధంగా ఈశ్వరయ్య గారు మా కాలేజ్ స్టూడెంట్, లా పూర్తి చేసినటువంటి స్టూడెంట్. అప్పుడే అనుకున్న ఒక క్రమశిక్షణ నాయకుడు, ఎంత మాట్లాడినా అంతే మాట్లాడతాడు, ఎక్కువ మాట్లాడు. ఉద్యమాల్లో కూడా ఆయన చేసేటువంటి కూడా ఎంతవరకు కార్యక్రమమో అంతవరకు చేసే దానికి పులి స్టాప్ పెడతాను ఆ రోజు కార్యక్రమాలు. కాబట్టి ఒక క్రమశిక్షణ కలిగిన నాయకుడిని ఆయన ద్వారా నేను కూడా లా ఎందుకు చేయకూడదని ఈ వయసులో మొన్ననే లా ఎగ్జామ్స్ నేను కూడా పూర్తి చేయడం కూడా జరిగిందని చెప్పేసి ఒక స్ఫూర్తి ఈశ్వరయ్య. కాబట్టి ఆ యొక్క అంకుట దీక్షలో మేము కూడా కలిసిమెలిసి పనిచేశాం. ఎన్టీ రామారావు దగ్గర నుంచి మొన్న చంద్రబాబు నాయుడు దగ్గర కూడా పోటీ చేశాం. ఈ 2024లో పక్కకు పోయినాం తప్ప మా మనసులు కలిసే ఉంటాయి, మేమంతా కలిసే తిరుగుతాం. కాబట్టి పార్టీ ఏదైనా ఈశ్వరయ్య మనవాడు, మన కడప జిల్లా వాడు. కాబట్టి ఈ యొక్క కడప జిల్లాకు కీర్తి తెస్తారని చెప్పేసి, అదేవిధంగా రాష్ట్ర స్థాయి నుంచి కూడా కేంద్ర స్థాయికి ఎదగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన అందరూ కూడా సెలవు తీసుకుంటారు. జై హింద్, జై చంద్రబాబు.